ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని సేవకుని జీవితంలో ఈ 25 సంవత్సరాలు జయకరముగా నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క ఈ పరిచర్యలో ఇలాగా సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుడు ప్రతి ఒక్కరిని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నందుకు చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మరి మన యొక్క ఈ సహవాసంలో సిల్వర్ జూబిలీలు జరుగుతూ ఉన్నాయి. అలాగనే మరి యొక్క పరిచర్యలో అన్నతో పాటు ఉండి 25 సంవత్సరాలు జయకరముగా ఈ రీతిగా పూర్తి చేసుకొనటం, ఈ రీతిగా నిలిచి ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ప్రభు యొక్క అత్యున్నతమైన కృప, మరి అంతకంటే వేరేది లేదు. ఇందాక అన్న చెప్తుంటే విన్నారు కదా, రాజేష్ బ్రదర్ దగ్గరికి వెళ్ళొచ్చి ఓన్లీ కృపేనన్నా ఇంక వేరేది లేదంటే ఒకటే ఆశ్చర్యం. అసలు అన్న నేను నవ్వుతుంటే అన్న నన్ను చూసి నవ్వుతున్నాడు, నాకేం అర్థం కాల. మరి చెప్పారు కదా, అయ్యా ఆయనకెంతో నీకు నాకు అంతే కృప అని చెప్పి బలపరిచారు. మరి ఈరోజు ఇప్పుడు పాట పాడిన అన్నయ్య కావచ్చు, రాజేషే కావచ్చు, ఐజాకే కావచ్చు, ఇంకా అనేక మందిమి దేవుడు అల్పులైన వారిని చేతబట్టి పరిచర్యలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మేము కూడా ఈ పరిచర్యలు 25 సంవత్సరాలు పూర్తయి నా యొక్క ఈ సేవా జీవితంలో ఈ సంవత్సరం 30వ వార్షికోత్సవం. అద్భుతంగా దేవుడు అనేకమైన కార్యాలు ఇవన్నీ గాక దేవుని వ్యక్తిగత పరిచయం కలిగి ప్రభు యొక్క చిత్తంలో ఈ రీతికి నిలవటానికి పరిచర్య చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. అంత మట్టుకే కాకుండా అనేక వాగ్దానాలు దేవుడు నెరవేర్చాడు. ఎన్నయన్న చెప్పినట్లు నలుగురు అంటే ఇద్దరే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎన్నో ప్రవచనాలు, ఎన్నో దర్శనాలు, పెళ్లి చేసుకోము, పరిచర్య చేస్తాము, మాకు దేవుడు చూయించాడు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నట్టు అందరూ వస్తారు పోతారు, మేమే ఉంటాము, ఆ తదుపరి వచ్చిన వాళ్ళని ఇలాగ ఎన్నో దర్శనాలు చెప్పిన వారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, అప్పుడప్పుడు కనపడుతున్నారులేండి, భూమి మీద మాత్రం ఉన్నారు. ఆ తదుపరి ఇక మేము ప్రాణానికి ప్రాణం అన్నవారు లేరు. మరి ఇక చివరిగా ఇద్దరు దైవజ్ఞులు నిలిచి ఉండటం మరి సామాన్యమైన విషయం కాదు. దైవజ్ఞులు లేడు కానీ నిలువబడి ఈ పరిచర్య అంతటిలో ఈరోజు ఇరిదిగా గొప్ప సంతోషము. మనకు దేవుడు దైవజ్ఞుల ద్వారా ఇచ్చిన వాగ్దానాల ఆ నెరవేర్పు, ఆ నిబంధనలో నిలిచి ఉండటానికి దేవుడు అత్యున్నతమైన కృపనిచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. వారికే కాదు, నాకు కూడా అట్టి కృపనిచ్చి ఈరోజు ఇక్కడ నిలుచున్నానంటే సామాన్యమైన విషయం కాదు. మరి నేనైతే ఇందాక చెప్పినట్టు మనుషులతో ఉండేది, పాస్టర్ గారు తన వ్యక్తిగత పరిచయం ఇచ్చారు. అదే తీరు ఇక్కడ ఉన్నవారు కొద్దిమంది నాకు పరిచయం. ఆ పరిచయాలంటే ఏళ్ల మీద చెప్పవచ్చు. మా పెద్దన్న రమేష్ అన్న, నెక్స్ట్ చూస్తే డేవిడ్ బ్రదర్, ఆ తర్వాత కొద్ది పరిచయం విజయన్ గారు కావచ్చు, అమీరావు గారు కావచ్చు, మరి ఆనంద్ బ్రదర్ కావచ్చు. జస్ట్ హాయ్ అంటే హాయ్, ఫ్రెండ్షిప్. అన్న చనిపోయిన తర్వాతనే ఎక్కువ సన్నిహితం. ఆ తదుపరి ఉన్నవాళ్ళు తెలుసు కానీ మరి నాకు ఫ్రెండ్షిప్ అంటూ ఎవరితో సన్నిహితంగా ఏం లేదు. మరి ఈ పరిచయాల్లో కొంచెం ఎక్కువ పరిచయము, ఫోన్ చేసి మాట్లాడటం అని అంటే ఐజాక్ బ్రదర్తోనే. దేవుని చప్పట్ల కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఈ పరిచయం కూడా ఎలా ఏర్పడింది అని అంటే, ఓ దినం ఇప్పుడు మనం ఏ బిల్డింగ్ అయితే కొనాలనుకుంటున్నామో ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళం ఎప్పుడన్నా వచ్చినప్పుడు. మరి నాకు పెద్ద పరిచయం లేదు. ఒక దినం నాతో పాటే పండుకొని ఉన్నాడు ఐజాక్. మరి అది సరిగా టైం గుర్తులేదు. ఎప్పుడో నేను తెల్లవారుజాము అనుకుంటున్నా, ఒక అర్ధరాత్రి కావచ్చు, లేచి బాధపడతా ఉన్నాడు. నాకేమో పక్కన సప్పుడైతే మెలకు రాదు. నాకు ఓ స్టైల్ కాలు మీద కాలేసుకొని పడుకుంటాం. పాస్టర్ గారు అప్పుడప్పుడు అంటారు, ఏమయ్యా మీరు ఏమైనా రాజులా అని, పడుకొని కూడా కాలు మీద కాలేందయ్యా అని. మనవాళ్ళు కొంతమంది మన అక్కలు వస్తూ చూస్తూ అన్న చెబుతున్నాడు నిజమేనా అని చూసిపోయేవాళ్ళు, లేటుగా ఆడ పరిచర్య చేసి వెళ్ళేవాళ్ళు. అలాగా అటువంటి స్థితి. బ్రదర్ దుఃఖపడతా ఉంటే లేచి కూర్చున్నాను. కూర్చున్నాక ఏంటి బ్రదర్ అని అంటే ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. తదుపరి పరిచర్య విషయం చెప్పారు. నేను ఆ దినం చెప్పినాను, నా చూడు, మంచి దేవునితో ఉన్నాం, ఓకేనా? నేను 10 ఏళ్ళు చేసిన సేవ ఒక్కరోజు చేస్తావు, ఓకేనా? ఇంక పడుకో అని అన్నాను. అద్భుతముగా ఆ చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నెల గడవక మునిపే పాస్టర్ గారు ఒక 40 సుమోలు పెట్టి 150 గ్రామాల్లో సువార్త ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనలో మా విజయవాడ బావగారు ఉన్నారు, రామదాస్ అయ్య గారిని గుర్తు చేసుకుండా ఉండలేము. మేమందరం ఒక ఊరు వెళ్ళాం, కరపత్రాలు పంచుతూ ఉన్నాం. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో కాబట్టి రామదాస్ అయ్య గారు
ఆయన అక్కడ మేము దిగి కరపత్రాలు పంచుట ఒక అతను వచ్చి, హోయ్ మా ఊరు వచ్చారేందే అని అంటున్నాడు. ఆయన ఎంత నైస్గా అన్నాడంటే, అరే నువ్వు ఏడుండావా, మాకు తెలియదా, అమ్మమ్మ ఎక్కండి కారు అన్నాడు. నేనేమో చూస్తున్నాను ఏంటి పరిస్థితి అని. ఆయన ఎంత బాగా క్యాజువల్గా, అయ్యగారు ఎక్కండి మీరు ఎక్కండి, అయ్యా నువ్వు ఏడే ఉండంటే వాడే ఎవరా అని వెనక్కి ముందుకు చూసుకుంటున్నాడు. అరిసిందాడే ఏడేంటని. అంత సింపుల్గా ఆ చుట్టుపక్కల ఆ గ్రామాలు ప్రకటించడమే కాకుండా 4 రోజులు వరుసగా ఐజాకే సువార్త అక్కడ వాక్య పరిచర్య చేయటం దేవుని యొక్క అద్భుతమైన కృప. ఆ విధమైన ఆ పరిచయం కొనసాగుతూ మాట్లాడుతూ వచ్చింది. దాంతోపాటు నా దగ్గర కొద్దిమంది ఐజాక్లు ఉన్నారు, అప్పుడున్నారు ఇప్పుడున్నారు. ఎప్పుడన్నా ఫోన్ చేయగానే ఐజాక్ అనగానే ఇక్కడ ఒక భజన గుంపు ఉండేది, అన్న ఐజాక్ అసలు దోస్తులు అయిపోయారన్న. అరే ఈ భజన బృందం ఏందిరా బాబా, మేళం ఒకటే తక్కువ. సరే నవ్వుకున్నాడు, నా వయసు ఏంటి వీళ్ళేంటి పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు. సరే వచ్చాము, ఇక్కడ ఉంటారు కాబట్టి పరిచయం, లేకపోతే ఏం పని. అదే ఇప్పుడు మీరందరినీ ఏమైనా ఇప్పుడు బలకరిచ్చానా, మీరు నన్ను బలకరిస్తున్నారా? అన్న దగ్గర ఉంటారా, అన్న దగ్గరకు వస్తాం కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి హాయ్ బాయ్, లేకపోతే వేరేది లేనే లేదు. అలాగా వచ్చిన తదుపరి కొంతకాలానికి దేవుడిచ్చిన అత్యున్నతమైన కృప. ఇప్పుడు అన్న పాట పాడారు, మీకు తెలుసు. అన్న కొరకు అన్న ఒక రాత్రి అంతా ప్రార్థించటం ఉన్న సాక్ష్యం నేను. ఆ తదుపరి ఒక దినం అన్న నా దగ్గరికి వచ్చారు, ఏం పరిచర్య ఇదంతా అని. మేమిద్దరం కలిసి విజయవాడ వెళ్ళాము, అక్కడ బ్యాప్టిజాలు ఇవ్వడానికి. అన్నను కూడా తీసుకొని వెళ్ళాను. వస్తున్నప్పుడు చెప్పాను, అన్న నువ్వు పాడుతుంటే సచ్చిన వాళ్ళు బ్రతుకుతారు, ఓకే అని చెప్పి కొద్ది రోజులకి, అప్పట్లో మనకి ఫోన్లు అకౌంట్లు ఏం లేవు. ఎప్పుడన్నా వస్తే పోస్టల్ మనీ ఆర్డర్ వచ్చేది. నేను కూడా అన్నకి మనీ ఆర్డర్ చేశాను. ఎంత? ఒక 300. ఒక కంజరగొను, పాటలు స్టార్ట్ చేయి, చచ్చినోడు బతుకుతాడు, ఓకేనా, ఇక నువ్వు వెనుదిరిగి చూసుకునే పని ఉండదని. దేవుని దయ ఈరోజు మన మధ్యలో పాటలు పాడటమే కాదు, మరి యవనస్తులు మీటింగ్స్ తన దగ్గరే ఆరంభమని అంటున్నాడు. తర్వాత మా దగ్గర కూడా పణిదెంలో ఫస్ట్ మీటింగ్స్ జరిగినాయి. అందులో ఇస్సాకు వాక్యం చెప్పాడు, నీతిమంతునికి అనేకమైన ఆపదలని. ఇప్పటికీ అవన్నీ గుర్తు చేస్తారు. మా ఫాదర్ మొన్న ఇస్సాకు గుర్తు చేస్తున్నాడు, నువ్వేం వాక్యం చెప్పావు, అందులో ఏం ఉపమానం చెప్పావు, అవన్నీ ఇస్సాకు బ్రదర్కే చెప్తున్నాడు మా నాయన. వేరాభిమాని, మామూలు అభిమాని కాదండి ఆయన. ఇప్పటికీ మొన్న గుర్తు చేస్తే నేను చెప్పాను, ఒకసారి మా నాన్నకు కూడా చెప్పు, మామూలు అభిమాని కాదు నీకు అని. అంటే ఫోన్ నెంబర్ ఏమో, నేను మిరియాలు కూడా పోతానంటున్నాడు. నువ్వు ఎక్కడికన్నా పోయా, అప్పుడప్పుడు భూమి మీద అటు ఇటు తిరిగి ఎక్కడైనా కనపడుతుంటావు మహానుభావుడా. ఏ గ్రంథం చదివితే ఆ భక్తుడు అయిపోతాడు మా నాయన. మంత్రాలోళ్ళు చేతబడిలోళ్ళు వచ్చారనుకో, వీళ్ళకి ఏమో కానీ చేసినోళ్ళు వస్తుంటారు ముందు. ఒక ఆయన మా దగ్గర రోజు నిమ్మకాయలు వేసిపోతూ ఉంటాడు, రెండో పనే లేదు. పొద్దున్నే వచ్చి అవి తీసుకొని ఎవరు వేశారు వాళ్ళ ఇంటికే పోను గాక అన్నాడు. వాళ్ళ గేదెలు చచ్చినాయి, పెళ్ళం చచ్చింది, ఉంచుకున్నాము చచ్చింది, చివరికి ఆయన కూడా చచ్చిపోయాడండి. అయితే చచ్చిపోయే ముందు ప్రభువుని నమ్ముకున్నారు. నేను అక్కడ ఉండగానే వచ్చి, తాతగారు నేను కూడా ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాడు. నమ్ముకోకపోతే ఉండవు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి బొమ్మని ఆయన ఇంకా డైరెక్ట్గా చెప్పినాక ఆగుద్దా. ఇట్లాగా కొంతమంది వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు. ఒక ఆమెకు బిడ్డలు పుట్టబోతారని. అరే అమ్మాయి, ఆయన బిడ్డలు పుడతారని చెబుతున్నాడు, నేను చెప్పేది నువ్వు 6 నెలల్లో నీ మొగుడు సావబోతున్నాడు, ఆస్తులు అన్నీ జాగ్రత్త చేసుకో, లేదనుకో తర్వాత బొచ్చే, నీకు బోబెట్టేవాడు కూడా ఉండడు. ఆయన చెప్పే అబద్ధ ప్రవచనాలు ఇనమాకని చెప్పాడు. చనిపోయినాక వచ్చింది బాబాయ్ ఎక్కడని. ఏంటమ్మా అని అంటే, ఏం లేదు, నాన్నగారు చెప్పినట్టు మా ఆయన పోయాడయ్యా, ఇప్పుడు నేను భోజనం లేదు, ఎక్కడ గుళ్ళల్లో పెడితే అక్కడ తింటున్నాను, బాబాయ్ ప్రార్థన చేస్తేనే నా పరిస్థితి మారుద్దని వచ్చింది. నాన్న నీవు కాదు, వాళ్ళని యేసు ప్రభువుకి అంటగట్టు, ప్రభువుని నమ్ముకోమని చెప్పు, నీ ప్రవచనాలు కాదురా, ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్పాలన్నాడు. దేవుని అత్యున్నతమైన కృప. మరి అట్టి కృప కలిగి మరి ఇంకో కొంతకాలం అయిన తర్వాత ఉదయకాలం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఇవన్నీ సందర్భం కాబట్టి చెప్తున్నానండి. పొద్దున్నే ఇస్సాకు ఫోన్ చేశాను, అప్పుడు ల్యాండ్ ఫోన్లు. బాబు అందుబాటులో ఉన్నావా? ఉన్నాను. చాలా సమస్యలు ఉన్నాయి, కానీ నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, ఎటు పోమాకు అని చెప్పాను. నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ప్లేస్లో. అప్పటికే ఇస్సాకు తడిచిన బట్టలన్నీ సంచికేసుకొని, నేను అన్నా ఇక్కడి నుంచి బయలుదేరాను అన్నాడు. లేదు, నీకున్న పరిస్థితి రిటర్న్ కాల్ వస్తుంది, వెళ్ళు, నువ్వు మాత్రం వెళ్ళమాకు, అక్కడే ఉండు అని చెప్పాను. ఆ ఉండటం ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే, దైవజనుడు నిద్రించిన తరువాత, దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారు మరలా ఈ మధ్యకాలంలో మా యొక్క పరిచయానికి కారణం అందరికీ తెలియదు కదా. కొంతమంది అసలు ఈ మధ్య కొత్త వార్తలు విన్నాను, అసలు
ఆడవాళ్ళు సిగ్గుపడేయి, మగవాళ్ళు సిగ్గుపడేయి. అబ్బో ఎన్ని న్యూస్. నాకేమన్నా నవ్వు వస్తుంది. మామూలుగా అయితే ఆయన కరాటే, నేను అంతకంటే ఛాంపియన్. మేమిద్దరం కలిసి ఒకరోజు ఒకడు ఆడవాళ్ళని గోల్ చేస్తుంటే ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళాం. ఇల్లు మంద కాదు, ఆ ఇంట్లో మనుషులు మనవాళ్ళు కాదు. పైకి వెళ్ళినాక నేను కొడితే బాగోదని ఇసాకుని ఒక దెబ్బ కొట్టన్నా. ఒకటే షాట్, మాట లేదు పలుకు లేదు, పడిపోయాడు. అప్పుడు తెలిసింది నాకు ఈయన కరాటే అని. నేను కొడితే చస్తాడని నిన్ను కొట్టమంటే ఈడేందా, పలుకు లేదు ఉలుకు లేదు. ఓ డబ్బా నీళ్లు తెచ్చి కొట్టాం. వాడు పోటల్లా పక్కకు రా, వాడి పరిస్థితి ఏందో మనకు తెలియదు, అది ఎటో తేడాగా ఉంది. నుంచోగానే వాడు లేచి పరిగెత్తాడు. పోనీలేరా దేవుడు అన్న ఆయన. వాడు మళ్ళీ కొడతామని లేవటల్లా పారిపోయి నాకు చెప్పా, అట్ట కొట్టకూడదు. మెయిన్ 3 పార్ట్లు ఉంటాయి బాడీలో, ఎక్కడ కొట్టినా చచ్చిపోతారు. జస్ట్ మిస్ అయింది, నువ్వు ఆ షాట్ కరెక్ట్గా పెడతాడు చచ్చిపోయేవాడు అని చెప్పిన. అన్న అదేంది అన్న అన్నాడు. మాకు ప్రాక్టీస్ ఉంది బాబు, మాకు తెలుసు అంటే. అప్పుడు తెలిసింది ఆయన కరాటే ప్రాక్టీస్ చేశాడని. ఓహో మంచిదే, ఏ బెల్ట్ ఏమో నేను కూడా అడగలేదు. ఇందాక అన్న చెప్పారు కదా, దేవుని అత్యున్నతమైన కృప. నేను అన్న దైవజ్యంలో నిద్రించిన తర్వాత నేను అనుకున్నాను, నాకేం పరిచయాలు లేవు కాబట్టి ఈ హైదరాబాదు రుణం తీరిపోయింది అని చెప్పి ఆ సమాధి దగ్గర వస్తూనే మన వాళ్ళతో అన్నాను, ఏం పని ఇంక హైదరాబాద్ రావటం అని. వెళ్ళిపోయిన తర్వాత ఓ దినం ఐజాక్కే ఫోన్ చేయడం జరిగింది. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, ఎందుకు అని అంటే, నాకున్న ఒక విజన్, ఇలాంటివి అనేకం దేవుడు బయలుపరిచినవి. దాని ప్రకారం ఫోన్ చేసినప్పుడు పక్కన మదన్ ఉన్నాడు. అన్న ఏడుస్తున్నాడు, అసలు అన్యాయం అయిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, అన్నకు సొక్కా తడిచిపోయింది, అన్నతో మాట్లాడన్నాడు. సరే మంచిది మాట్లాడు అన్న, అసలు మీరు ఎవరు పట్టించుకోరా ఇవన్నీ అని అంటారే బాబు, అసలు రుణం తీరిపోయింది, ఈ భజన బృందంతో నాకేం పని, ఇవన్నీ అసలు నాకు స్వేచ్ఛ దొరికిందని నేను అనుకుంటే మళ్ళీ మీ బాధ, దాంతోపాటు నాకు కరోనా. ఆ రోజు చిత్రమైన పరిస్థితి ఏంటంటే, మేము గీతక్క ఆనంద్ బ్రదర్ ఒకే కారులో వచ్చాం. అప్పటికి ఆల్రెడీ నాకుంది. ఆ కారు దిగ్గానే ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు, అన్ని గ్లౌస్, మాస్కులు, క్యాప్ కూడా పెట్టారో లేదో తెలియదు, భూషోడు అన్నట్టుగా ఉన్న అన్నీ తగిలించుకొని, ఆడ ఎవరికి రాకుండా. ఆల్రెడీ నేను కరోనా స్టేజ్లో ఉన్నవాడిని స్టార్టింగ్. ఆ పరిస్థితి పోయిన తర్వాత అది బయటపడ్డది. అటువంటి స్థితి ఇంక నేను వచ్చేది ఎక్కడ, నేను రావటం లేదని వీళ్ళు ఒకటే లొల్లి. నేను చెప్పాను, అరే నేనుండేదే ఉంటానో పోతాను. దేవుని మహాకృప, దేవుడు దయచూపి ఉంచటం కాదు, ఆ తదుపరి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రభువా మంచి స్థితిలో ఉండగా నిన్ను చేరుకోవాలని. డేవిడ్ బ్రదర్ మా దగ్గరకు వచ్చారు, తర్వాత దైవజనులు రాజ్ కుమార్ గారు మా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు మా ఇంట్లో డేవిడ్ అన్న ప్రార్థన చేస్తూ, అన్న నువ్వేం ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. నేనేం సపోర్ట్ చేయలే. నువ్వు ఒకవేళ అదే ప్రార్థిస్తే ఆమెనంటే వెళ్ళిపోతావు, పోయి చేసేది ఏం లేదు అని అంటే మా ఇంట్లో వాళ్ళందరూ బోబు అలా ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఎల్లకాలం ఉండవు, నాకు నో ఫ్రెండ్షిప్, నో లగేజీ, ఇవన్నీ నా బాధ్యతలు, పెళ్ళం పిల్లలు ఇవన్నీ, ఈ ఎక్స్ట్రా నాకెందుకు. అందుకే ఏమీ సమస్యలు మాకు ఉండవు. ఏదన్నా ఉంటే కదా దాని గురించి సమస్యలు, ఈ కొట్లాట్లు, ఇంకేదో తక్కువ, ఇంకేదో ఏముండదు. ఉన్నది టిట్ ఫర్ టాట్, అవును కాదు రెండే ఉంటాయి. అట్లాంటి పరిస్థితి దైవజనుల ద్వారా దేవుడు బలపరిచి, ప్రభు నాతో మాట్లాడి, నువ్వు ఉన్నందుకు, నువ్వు అడుగుపెట్టినందుకు ఆ ప్రాంతాలు దీవిస్తానని. మన మధ్యలోనే ఉన్నాడు డేవిడ్ బ్రదర్, దైవజనులు ఎస్పీఎల్ రాజ్ కుమార్ గారు. ఆ తదుపరి మాట్లాడిన తర్వాత ఇక్కడికి రావటం, ఈ పని కొరకు నిలబడటం, ఇంక నోరు యాంబిషన్ ఏం లేదు. ప్రభు అన్నాడు సంఘము నాది అని. యెషయా 51 అధ్యాయం ద్వారా మాట్లాడి, ఏ గుంట నుంచి తీయబడ్డావో, ఏ బండ నుంచి చెక్కబడ్డావో గుర్తు చేసుకో అన్నాడు. ప్రభువా నేను వెళ్తాను, నీ మాట వింటాను, కానీ నేను వెనకుండి పనులు చేస్తా కానీ నో రెస్పాన్సిబిలిటీస్, నేను అక్కడ ఎక్కడ నిలబడను. నా వ్యక్తిత్వం నీకు తెలుసు, నీ చిత్తం జరిగిస్తాను, అంతేగాని ఇక వేరేది ఏమీ లేదని ప్రభు సన్నిధిలో ఒప్పందపడ్డాను. దేవుని సేవకులు కూడా వచ్చి చెప్పారు, నువ్వు వెళ్ళి నిలబడు, దేవుడు తన కార్యాలు చేస్తానంటున్నాడని. అక్షరాల వచ్చి నిలబడ్డ తర్వాత ఇక్కడ సిచ్యువేషన్స్ ఏం తెలియదు. అప్పుడు నేను ఎవరిని ఎక్కడ నిలవబెట్టాలి, ఎవరిని ప్రెసిడెంట్గా ఉంచాలి, ఎవరిని ఎక్కడ స్టాండ్ తీయాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి. ఇప్పుడు ఉన్నారు, ప్రజెంట్ ఉన్న వారిని మీరు చూస్తున్నారు. ఇక డైరెక్ట్ ఇక నేను సలహా తీసుకోవటం ఇవ్వండవు, దేవుని నుంచి విన్నాను వచ్చాను. ప్రభా ఎవరు నా మాట వినరని కూడా ప్రార్థన చేసి అదే విషయం దేవునికి తెలియజేశాను. ఎక్కడికి రాగానే ఒక ఆయన అన్నాడు, నేను ఉండాలా పోవాలా అని. ఆమె అని స్వాత్రం, కానీ నేను వెళ్ళమని అనలేదు. ఓ రాత్రి అంతా మాట్లాడినాను, వెళ్ళేది ఇష్టం లేదు, ఎవరిని తెంచుకునేది అవసరం లేదు, మనకేం పార్షియాలిటీ లేదు. వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ దేవుడు ఎవరెవరిని ఉంచాలో చెప్పినప్పుడు ఈ విషయాలు తనతో షేర్ చేసుకున్నాను. ఎందుకు మొదల నుంచి నాకు క్లారిటీ ఉంది కాబట్టి
ఈ పని ఎలా అంటే, అన్న ఇట్లా నువ్వు వీటి గురించి డెసిషన్ తీసుకోకు, ఈ ఆలోచించు అన్నప్పుడు 6 నెలలు పత్యం పెట్టడం మొదలుపెట్టాను. 6 months వేచి చూద్దాం, 6 months వేచి చూద్దాం. ఈ 6 monthsలో దొంగలు బయటపడి వాళ్ళే పోయారు. ఎవరు దొంగ ఎవరిని ఏమో అనే పని లేకుండా ఎవరు కథలు వాళ్ళే బయటపడ్డాయి, వెళ్ళిపోయారు. ఆ తదుపరి నేను అన్న వాళ్ళని కాకుండా దైవజనుల మూర్తి గారిని, మిమ్మల్ని నేను ఎవరిని అడిగింది కాదు, దేవుని నుంచి వినే ప్రార్థన చేసి ఆయన ప్రెసిడెంట్గా ప్రకటించడం జరిగింది. అప్పుడు కొంతమంది ఓడిని అడిగి ఏంది అని అన్నారు. నా సంగతి వాళ్ళకి తెలుసు. ప్రభువా, నువ్వు నన్ను కాపాడు, వీళ్ళతో నాకు అవసరం లేదు, నేను నీకు తెలుసు, నీవే నాకు సహాయం చేయనంటే దేవుడు నోళ్ళు మూయించాడు. నేను నా జ్ఞానం బలం వాడే అవసరం లేదు. అంతదాకా వస్తే వాళ్ళని ఎక్కడ దాచిపెట్టాలో, ఎక్కడ ఏం చేయాలో అనే సింపుల్గా వాళ్ళకి ఎక్కడ కోటింగ్ ఇవ్వాలో అయిపోయేది. మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, మామూలు కథలు పడలేదు. మన వాళ్ళు దేశపోయి అవుటర్ రింగ్ రోడ్ అంతా తిప్పి పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళి భార్యతోనే ఉంటున్నాడు, అసలు వేరే భార్యతో ఉండట్లా. అట్లాగా ఇవన్నీ క్రమం చేయటం అనేది తెలుసు, కానీ దేవుని పని చేతుల్లోకి తీసుకోకూడదు. నిలువు పెట్టి దేవుడు తన పనులన్నీ జరిగించాడు. ఇవన్నీ అందరికీ తెలియదు. ఐజాక్ బ్రదర్ ఆ విధంగా ఈ ఆలోచనలో నిలువపడ్డ తరువాత ఈ పరిస్థితులు ఇవన్నీ కాక తన కష్టాలు చెప్పాలంటే రకరకాల వయసును బట్టి, ఉన్న సమాజాన్ని బట్టి, ఉన్న మనుషులను బట్టి సినిమా కష్టాల కంటే ఎక్కువ. మీ అందరికీ తెలుసు, సినిమా 3 గంటల్లో అయిపోద్ది, ఏమో అయిపోయాయి కాదు. అందుకే ఒకరోజు చెప్పాను, బుక్స్ రాయరాదు, పెద్ద గ్రంథాలు అవుతాయి అని చెప్పాను. ఈ మధ్య మన సాగర్ బ్రదర్ కూడా దైవజనుని గురించి బుక్ రాశాడు కదా, అమెరికాలో కూడా అడుగుతున్నారంటే ఎవరు ఈ దైవజనుడు అని. ఈ మధ్య వచ్చి చూసిపోయారు ఎవరిని, సాగర్ బ్రదర్ని. ఐజాక్, నువ్వు బుక్స్ రాస్తే గ్రంథములు అవును రాయొచ్చు కదా అని చెప్పాను. అట్లాగా ఈ పనిలో ఉన్న నలుగురిలో ఇద్దరుగా, ఇటు మదన్న ఇటు ఐజాక్ స్టాండ్ తీసుకొని నిలబడ్డాక మేము వెనకుండి మా మూర్తి గారిని నిలవబెట్టి ప్రతి పనిలో సపోర్ట్ చేస్తూ వచ్చాం. దేవుడు తన చిత్తం, ఆయన వాగ్దానాలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు ఏమైతే దైవజనునికి చెప్పాడో అవి నెరవేర్చబడ్డాయి. ఏలియా కొనిపోబడిన తర్వాత ఒక రాజుకు ఉత్తరం ఇవ్వబడినట్లుగా దైవజనుడు చేసిన ప్రార్థన ఇవన్నీ. వీటన్నిటికీ మళ్ళీ క్లారిటీ. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడు. వాళ్ళ అమ్మగారు కూడా ప్రవచనాత్మ కలిగిన దైవజనురాలు. మా డేవిడ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. సొంత తమ్ముడేనండి, కజిన్ అన్నమాట. తను పొద్దున్నే వచ్చాడు ఈ మధ్య, అన్న మీకు విషయం చెప్పాలి, వెయిట్ చేస్తున్నా, నువ్వు లేవు, నిన్ననే వచ్చాను నేను కలిసిపోవాలని. ఏంటి అని అంటే, పరలోకంలో చాలా సంతోషపడుతున్నారు, ఆ పని ముగించబడింది, అవన్నీ నెరవేర్చబడ్డాయి, చాలా బాగా జరుగుతుంది అన్నాడు. నీకు పూర్తిగా తెలుసా అన్న, తెలియదు అన్నాడు. ఇప్పుడు డైలీ ప్రేయర్ జరుగుతున్నాయి చర్చిలో, అదే స్థలం, అదే ఫుల్ ఫిట్, అక్కడ ఆ మందిరం, ఈ పనులన్నీ దేవుడు జరిగించాడంటే ఇవన్నీ నాకు తెలియదు, కానీ పరలోకంలో పెద్ద పండగ సంతోషపడుతున్నారు అని అంటే ఆశ్చర్యమైంది. దేవుడు ఆయుష్కాలం ఇచ్చి నాకు కూడా ఈ పనిలో భాగం ఒక ఘనతని దేవుడు ఇచ్చాడు. దేవునికే మహిమ. ఈ పనంతటిలో ఐజాక్ బ్రదర్ నిలవబడ్డాడు. వీటన్నిటిలో మన యొక్క పరిచర్యలో ఎక్కువ మందికి బ్యాప్టిజాలు ఇచ్చిందంటే ఐజాక్. పాస్టర్ గారు చెప్పగా విన్నాను, తర్వాత చూసాం. ఎక్కువ మంది ప్రజలు రక్షింపబడటం కావచ్చు, ఈ పరిచర్యలో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రజలను దేవుడు దర్శించడం కావచ్చు, తన ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు, చాలామంది ప్రజలను ఆకర్షించాడు. అనేక మంది ఈరోజు ఒక మాట చెప్తే ఆ ప్రేమకు ప్రతిస్పందన చూపారు, అభిమానులు కాదండి, ఆ ప్రేమకు ప్రతిస్పందన. తన ద్వారా బలపరచబడ్డాం, మేలైంది, దేవుని యొక్క అత్యున్నతమైన కృప. వీటన్నిటిలో దేవుడు నిలువు పెట్టి ఈ గొప్ప కార్యాలు చేశాడు. చాలా ఆశ్చర్యంగా ఈ పనిలో ఈ విధంగా తనతో ఈ ప్రయాణం, ఈ పరిచయం అనేది దేవుడిచ్చి నిలువ పెట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రీతిగా ఇప్పుడు జరుగుతున్న ఈ పనంతటిలో కూడా దేవుడు తనను నిలిపి జరిగించిన ఈ కార్యాలను చూస్తే ఆశ్చర్యకరమైనవి, అసాధ్యమైనవి. చూసేవాళ్ళకి ఇది అర్థం కాక రకరకాల మాటలు వింటే నవ్వొచ్చింది నాకు. నేను అనుకున్నాను వాళ్ళ తెలివి అది, ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఇవన్నీ తెలియదు కదా. ఈరోజు మీ అందరి ముందు చెప్పే అవకాశం వచ్చింది. ఈ పనంతట్లో దేవుడు నిలిపి తన యొక్క కార్యాలను వెల్లడపరుస్తూ ఈ పరిచర్యని గడిచిన 30 ఏండ్ల సేవ, దైవజనునికి ఇచ్చిన వాగ్దానాలు ఈ 5 సంవత్సరాల దేవుడు నెరవేర్చాడు. నెరవేర్చటం కాదు, పెద్ద పనుల కొరకు. ఈరోజు అట్లాగనే ఈ మంచి శుభతరుణంలో గడిచిన వారంలో మేము వచ్చిపోయినప్పుడు మేము ఒక స్థలం గురించి మేము ధర్మేంద్ర అన్న మేము మాట్లాడినాం. ఆ స్థలం ఎంత అని అంటే 6 ఎకరాలు, ఖరీదు ఎంత అంటే 70 కోట్లు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుద్దాం.
ఆ పెద్ద పని కొరకు ఇప్పుడు అడుగులు వేస్తున్నాం. అయితే పక్కన కూడా కొన్ని పిట్టలు ఉంటాయి, చిన్న చిన్న పిట్టలు, చిన్న తలకాయ, చిన్న ఆలోచన. ఈ చిన్న పిట్టలు ఏమంటున్నాయి అంటే, సత్యమన్న 70 కోట్లది 70 లక్షలు కాదు అని అంటున్నారు. ఏంటంట 70 కోట్లు 70 లక్షలు కాదు అని అంటే నేను అన్నాను, సాయంత్రం పూట పెట్టారు శుద్ధి, అందుకే పెట్టన్నా. కొన్ని పనులు కూనుకోగానే ఆ పెట్ట ఏమంటుందంటే ఒత్త తీతే అని అరుస్తుంది. మీ అందరికి తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొత్తండి ఒకసారి. చాలామందికి తెలుసా మీరు? ఆ పెట్ట ఒత్త తీతే అంటది. ఈ పక్కనున్న పెట్టలో ఎన్ని భయాలు, సావు భయాలు. అమ్మా 70 కోట్ల ఎక్కడా, ఎట్లా? దేవుడు సిద్ధపరిచి ఉంచాడు, ఇవన్నీ జరగాలి. ఆల్రెడీ ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ వండ ఎవరిచ్చారు కదా? ఎవరిచ్చారు? దేవుడే. చూడండి, ఈ పనులు ఎవరు చేశారు? అసలు నేను రానన్నా. ఏడొచ్చి నిల్చోవటం ఏంటి? ఐజాక్ గురించి ఇవ్వటం ఏంటి? అసలు ఏమన్నా ఉందా? పొత్తు పాలుండాలి. ఇందాక అయ్యగారు చెప్పాడు, ఆయన లేడు, నేను ఉండాను, బతికున్నాను కాబట్టి ఈరోజు ఇవన్నీ చెప్తూ వచ్చాను. ఇంకెన్నో అద్భుతాలు. వాళ్ళ తాతగారి అమ్మ తరపు తాతగారు మంచి ప్రార్థనా పరుడు, ఒక సంఘ సహవాసానికి తన ఆస్తులు ఇచ్చినవాడు. ఆయన సైదాబాద్ కాలనీలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నాడంట, చనిపోతే సమాధికి మరి ప్లేస్ ఉండాలి ఆ స్థలం అని. పోయిన గవర్నమెంట్లో ఎల్బీ నగర్లో శ్మశాన వాటికి స్థలం ఇస్తే ఫస్ట్ సమాధి ఆయిందే. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుద్దాం. వాళ్ళ తాతగారు ప్రార్థనా పరుడు, సొంతోళ్ళు పట్టించుకోలే. వీళ్ళ నాన్న ఇన్నోసెంట్, ఇక్కడే ఉన్నాడు మన మధ్యలో. ఆ తల్లి ప్రార్థనా పరురాలు. తన ద్వారా మన చర్చ్కి వచ్చిన వారు ఆ సైదాబాద్ శంపాపేట కాలనీ నుండి అనేక మంది, ఐజాక్ ద్వారా రక్షింపబడిన వారు అనేక మంది. ఈరోజు దైవజనులు రాజేష్ అని మనం చెప్పుకుంటున్నాం, గొప్ప పరిచర్య ఇవన్నీ. తను కూడా ఐజాక్ ద్వారా వచ్చి రక్షింపబడిన వాడే. ఈ పరిచర్యలో తన ద్వారా రక్షింపబడి ఈరోజు ఆ గొప్ప పరిచర్యను చేస్తూ ఉన్నాడు. అట్లా అనేక మందిని బలపరుస్తూ వచ్చాడు. దేవునికే మహిమ. దేవుడు నాకు ఇచ్చిన ఆ తలాంతుని బట్టి తనతో ఆ సంబంధం కలిగింది, అంతే. వేరే కారణాలు ఏం లేవు. వయసు లేదు, జ్ఞానము కాదు, సమానుడు కాదు. దేవుడు చెప్పినందుకు, అది ఆ కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈరోజు నెరవేర్పులో దేవుడు తననే నిలవబెట్టి ఈ పనిని ముగించాడు. ఈ పనికున్న దర్శనం నేను ఆ దినాల్లోనే దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారికి చెప్పడం జరిగింది. అన్న, దేవుడు నాకు ఇలా చూపించాడు, ఈ మందిరం పనుల్లో ఎలా ఉంటాయి, ముందు జరగబోయేది ఎలా ఉంటుంది. మన 25th అప్పుడు కూడా చెప్పాను, మన చర్చికి చెందిన ఒక కుటుంబం చూపిస్తూ ఉన్నారు, ఆ రింగ్ రోడ్ దగ్గర స్థలాలు, చాలా విశాలమైన భూమి అని. మన చర్చి మెంబర్స్ ఇంటికి వెళ్ళి చూశాను, 6 ఎకరాల భూమి, 70 కోట్లు. దేవుడు ఆ రోజు ఏం చూపించాడో ఆ ఇంటికి వెళ్ళి చూశాను, అక్కడే ఉన్నాం. మా బ్రదర్ ధర్మేందర్ ద్వారా ఏకంగా డైరెక్ట్గా అసలు ఆ పార్టీతోనే మాట్లాడేశాం. మీరు ఓకే అంటే మేము ఓకే అని. నా పక్కన ఉన్నవాళ్ళు ఒత్త తీతే అరుపు ఒకటే తక్కువ, మేళం ఒకటే లేదు, ఒకటే భయం. ఎట్లన్నా అసలు అంతా ఇంగ్లీషే, హౌట్ పాసిబుల్ అని. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. దేవుడే ఆ గొప్ప పనిని కూడా నెరవేర్చబోతా ఉన్నాడు. దేవునికే మహిమ. ఈరోజు ఈ పనులు ఈ విధంగా జరిగించటానికి నిలువబెట్టి తను మహిమ తెచ్చుకున్నాడు. తన జీవితంలో వచ్చిన నలిగింపు, ఆ జీవితంలో ఎదురైన పరిస్థితులు, ఒక మాటతో చెప్పాలంటే ఎక్కడ బతకటానికి అవకాశం లేనివి. కానీ దేవుడు నిలువబెట్టి ఈ పనంతటను కొనసాగించాడు. చూడండి, ఈ పెద్ద పనికి దేవుడు తన ఒక బ్యాక్ బోన్గా నిలవబెట్టి ఈ పరిచర్య అంత. లేకపోతే వాస్తవంగా నాకు ఇక్కడ పరిచయాలు లేవు. అప్పటికొక ఆయన అన్నాడు, నువ్వెందుకు వస్తున్నావు ఎడకని. అప్పుడు ఇసాక్ బ్రదరే చెప్పాడు, అన్నుండబట్టే ఇంత మర్యాద కూర్చున్నాం, లేకపోతే వేరే తీరుగా ఉండేదనంటే నో సౌండ్. ఈ మధ్య కూడా ఒక ఆయన అసలు అది ఇదని మాట్లాడుతుంటే చెప్పాడు, నేనేమైనా ఫీల్ అవుతానని ఆయనే రైజ్ అయ్యాడు, జాగ్రత్తగా మాట్లాడని. అవన్నీ చెప్పేవి కాదు, తనకి ఏం అర్థం కాల. నేను చెప్పాను, అనవసరం మాట్లాడొద్దు, ఈ పని ముందుకు తీసుకుని వెళ్ళేది ఉన్నది. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మనం ముందుకు సాగుతున్నాం. మనుషులు మాటలు ఎందుకు, ఎవరు సమానులు కాదు. ప్రభువుని బట్టి ఆయన కృప వలన దైవజనుడు ఒక్కొక్కరిని అలా పెంచాడు యూనిక్గా. ఎవరి పిలుపులో వారిని, ఎవరి పరిచర్యలో వారిని, ఆ స్థితికి తగినట్టు. ఈరోజు మనము అంతా డిఫరెంట్ ఛానల్లో ఉన్నవాళ్ళం, డిఫరెంట్ వ్యక్తిత్వం, డిఫరెంట్ పరిస్థితులు. వీటన్నిటిలో ఆయన లేడు కాబట్టి మనం కలిసి సాగటం అంటే చాలా అద్భుతం. ఇవేం తెలియని వారు ఇంతంత బుడతలు వచ్చి సహోదరులు ఐక్యత కలిగి ఉంటాం అంటే ఈ వయసు ఏంది, అనుభవం ఏంది కదా. ఎట్టుందనంటే పులిని పిల్లి ఎక్కిరించినట్టుంది.
అప్పటికి చెప్పాను, బాబు మా వ్యక్తిత్వాలు వేరు, మేము పెంచబడిన విధానం వేరు ఇవన్నీ అని. గతంలో ఉన్నవాళ్ళు చెప్పారు హెబ్రోన్ తర్వాత మీ చర్చి అని. అసలు మనకి హెబ్రోన్కి పొత్తే లేదు. ఆ మధ్య ఒక అక్క చెప్తే కూడా చెప్పాం, అసలు పొత్తు పాలు లేదు. ఒక్కొక్కళ్ళని పెంచాడు. ఆ మేలు పొంది కృతజ్ఞత కలిగిన వారు తిరిగి వచ్చారు. ఇప్పుడు డైలీ ప్రేయర్ జరుగుతూ ఉన్నాయి. ఓ బుడంకాయ ఉంది, ఇప్పుడు పెద్ద కాయలేండి. ఆ దినాల్లో పాస్టర్ గారే పెంచాడు. కొన్నేండ్ల తర్వాత మొన్న వచ్చి కలిసిపోయింది అన్నవాళ్ళని. నేను ఇక్కడే పెరిగాను, ఈరోజు మంచి స్థితిలో ఉన్నాను, ఆ జ్ఞాపకాలు ఉన్నాయి, మా వారిని తీసుకొని వచ్చాను, ఇవన్నీ ఇక్కడే నేను, ఈ అంకులే నన్ను చదివించింది అని అందరికి పరిచయం చేసింది. ఇంకొక సిస్టర్ ఉన్నారు, పాస్టర్ గారి అమ్మగారి పేరే, అమ్మగారిది కూడా మా భారత అక్కకు దోస్తు. నాకు ఫోన్ చేసింది, అన్న నేను గుర్తున్నాను అంటే, ముసలాడిని అయిపోయానమ్మా, 30 ఏళ్ళు, ఇప్పుడు వయసు అంతా 60లోకి వచ్చాను, సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవాలి కాబట్టి గుర్తులేవన్నా. అన్న భలే మాట్లాడుతున్నారు, మనం అందరం ఆ రోజుల్లో ఉన్నాం, ఈ జరుగుతున్నాయని భారత అక్క చెప్పింది, అంబర్పేట భారత అక్క, కాబట్టి మీరు వస్తే కలుస్తాను. ఒకవేళ వాళ్ళు వచ్చిందో లేదో. మంచిదమ్మా, మనకు అసలు ఇది సావాసాలు ఉండవు, వీళ్ళంటే మేము ఒక బజార్లో ఉన్నాం, ఈ అక్కలు అంతవరకే, మంచిది, బాయ్ బాయ్ టాటా అని చెప్పాను. చూడండి, ఆ మొదటి ఉన్నవారు తిరిగి మరల అందరూ వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడున్న వాళ్ళు, జరుగుతున్న పనులు ఇవి తెలియని వాళ్ళేమో ఇదెందుకు అదెందుకు, ఇంకా పైపెచ్చి ఏమంటున్నారు బోబెట్టం ఎందుకు, ఇంకొంతమంది అయితే కొలెస్ట్రాల్ వస్తుంది. అసలు బోలేక చస్తుంటే, గ్యాస్ లేక చస్తుంటే కొలెస్ట్రాల్ వచ్చేది ఎక్కడ, ఇంకొకటి వచ్చేది ఎక్కడ. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే. పాస్టర్ గారు చెప్పాడు ఏమని, ఫాస్టింగ్ ఎంత ఉండాలో, రెండోది ఏం చెప్పారు ఇందాక, ఫీస్టింగ్ కూడా నేర్పమన్నాడంట, సంతోష పెట్టం కూడా నేర్పాలి. అయ్యగారు 2 దినాల్లో బిర్యానీ, పాపాచి దాబా, మస్కట్టు, ఉలవచారు, తంతేరా, అంతేరా, అబ్బో ఎన్ని రకాలో, దళారి దాన్ని ఎన్నెన్ను, అసలు వెరైటీసు. మాకు ఏం తెలియదు, మాకు చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, సొరకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఇవన్నీ బ్రహ్మాండంగా తెలుసు. అసలు నిద్రపోయి లేపినా చెబుతాం, మాకు ఏం తెలుసు. ఇక్కడికి వస్తే అవన్నీ పరిచయం చేశాడు. ఒకరోజు నన్ను హోటల్కి తీసుకెళ్ళాడు, ఉలవచారు అంతేరానో ఏదో ఒకటి మొత్తానికి. వెళ్తే పాస్టర్ గారు అన్నాడు, అయ్యా చెప్పన్నాడు. అన్న రాజుగారి ఫలా ఉందని చెప్పాను. చూశాడు, ఆర్డర్ ఇచ్చాడు. అది వస్తే మెత్తంగా ఉంది. నేనేమి ఇట్లా చూస్తున్నా, ఇట్లా పెడుతున్నా, పోనీ ఆ మొక్కలన్నా గట్టిగా ఉన్నాయా అని చూస్తున్నా, అవి గట్టిగానే, అయ్యా ముసలి రాజు అయి ఉంటాడు అయ్యా, తిను అని అన్నాడు. ముసలి రాజు అయితే మింగటమే కానీ ఏడుంటాయి. అవునులే అని నేను సపోర్ట్ చేయాల, మింగేశాను. తీసుకెళ్ళి ఆ పరిచయం, పాస్టర్ గారు కూడా అన్నాడు కదా, ఈ ఖర్చు పెట్టేది అవసరమా అని. ఈ ఏం తెలియని వాళ్ళు జనాభా లెక్కలు, ఖర్చుల లెక్కలు అంతే, ఇంకేం లేదు. తమిళంలో చెప్పాలనిపిస్తుంది, అంత సొల్లు, మామూలు సొల్లు కాదు, రోజు ఒక సొల్లు. దేవుని దయ, ఈ పనుల్లో సొల్లు లేకుండా ఐజాక్ మాత్రం ఓకే అన్నా, ఓకే అన్నా అని స్టాంప్ చేశాడు. అందుకే ఆయనకు సెల్యూట్ చేస్తున్నా, నమస్కారం, ప్రైజ్ లాడ్, హల్లెలూయా అంటే కుదరదు, చప్పట్ల కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఓకే అన్నా, ప్రొసీడ్ అన్నాడు. మార్చి 4న ఆరంభిస్తే రేపు మే 4కు ముగింపులోకి వచ్చాం. దైవజనుని యొక్క జీల్, ఆశ, ఆసక్తి ఈ ప్రజలకు అందించాం. ఇందులో ఎవరికి మేలైంది పేర్లు చెప్పను కానీ కొద్దిమంది చెప్తాను. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు రోజు ముక్క తింటున్నారు. మన చర్చిలో పిల్లలు దూరంగా ఉన్న పెద్దలైన వారు, ఒక ఆవిడ అంటుంది, అయ్యా డ్యూటీ చూసి వచ్చి ఏం తినేది, వచ్చి అంటే పడుకున్న రోజులు ఉండే తినకుండా, ఇప్పుడు రోజు ప్రార్థన జరుగుతుంటే వచ్చి ఓ ముద్ద తినిపోతున్నాను అంది. బా అనిపించింది. ఇంకొక ఆమె వచ్చి, అన్న ఏం పిల్లలు ఇవన్నీ, కనీసం ఒక రోజు మాకు ఈ బాడీకి ఇంతేనా, రెస్ట్ లేదా అని అనుకుంటే, ఈ నెల రోజుల మించి ఇంట్లో వండే పని లేదు, కడిగే పని లేదన్న, సాయంత్రం అంతా ఎడకొచ్చి తినిపోతున్నా అన్నారు. ఈలోపు ఒక ఆయన డాన్ ఇంత పొడు గడ్డం పెట్టుకొని వచ్చాడు, నీతో మాట్లాడాలిరా అన్నాడు. ఎవడా మర్యాద లేనోడు వచ్చి నాతోనే మాట వచ్చాను. అసలు ఈ ప్రేమలు లేవు ఇక్కడ, ఏందో బ్రదర్ కరెక్ట్, అసలు ఆయన పిహెచ్డి, నేనంటే ఏమనుకున్నావు, అయినా ఏడు ఖర్చు చూసుకోమని చెప్పు, ఇన్నర్లే బ్రదర్ అని వెళ్ళిపోతున్నాడు. అమ్మయ్య బతికిచ్చాను, ఏదో నాకు కథా కమిషన్ చెప్తున్నట్టుంది అనుకున్నా. అద్భుతం. తను అంటున్నాడు, రోజు వచ్చి నేను భోజనం చేసి వెళ్తున్నా. దేవుడు ఎవరి కోసం ఇవి చేపిస్తాడో మనకు తెలియదు. ఈ విలువలు తెలియాలి. ఖర్చు అంటావా, అందుకు ఎన్నో రెట్లు దేవుడు ఇస్తాడు, ఆలోచన చేయవద్దు. మరి ఈ పనులన్నిటిలో ఐజాక్ నిలిచి వాటిని ముందు కొనసాగించడానికి దీనికి ఏం కావాలంటే ధైర్యం కావాలి, ఏం కావాలంటే దేవునితో సహవాసం కావాలి, ఏం కావాలంటే దేవుని కొరకు స్టాండ్ తీసుకోవడానికి, నిలబడటానికి లోపల ఉండాలి. దేవుని మహాకృప నిలువబడినందుకు జయకరముగా ఈ పనులన్నీ, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిల్లో
ఈరోజు ఈ రీతిగా అందరము కలిసి ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. దైవజనుడు పెంచినందుకు ఈ పరిచర్యకు నమ్మకంగా నిలవబడ్డాడు. మామూలు విషయం కాదు. ఈరోజు ఈ పనులన్నీ జరుగుతున్నాయనంటే ఒక వ్యక్తి స్టాండ్ తీసుకున్నందుకు నిలవబడ్డాం. నేను తనకు ఫోన్ చేసినందుకే వచ్చాను. ఈ వచ్చే విషయం కూడా ఏం జరిగిందో చివరిగా ఆ మాట చెప్తాను. నేను ఒక దినం ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అనేకమైన విషయాలు బయలుపరిచినవి. దాని ప్రకారం, ఆ దర్శనం ప్రకారం ముందుకు సాగుతూ ఉంటాను. ఉదయమే ప్రార్థన చేసుకున్నాను. ఇద్దరు దైవజనులు మా ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరూ వారు ఎవరో తెలుసు. వాళ్ళు మన పరిచర్యే కాదు. ఏంటి వీళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తారు, ఏమైంది అని సిస్టర్ని లేపాను, నా మిస్సెస్ని లేపాను. చూడమ్మా, దేవుడు ఏదో చేయబోతున్నాడు, దేవుని సేవకులు మన దగ్గరకు వస్తున్నారు, సలత్ నువ్వు మరి ప్రార్థనా పర్రాలు కాబట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, ఏమై ఉందో అని చెప్పాను. ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. డోర్ మోగుతూ ఉంది. టక్ టక్ మని టైం చూస్తే 5. చూస్తే మా మదన్న ఇసాక్ అన్న ఇద్దరు ఉన్నారు. షాక్ మేము. ఆ మంది ఇప్పుడే కదా నువ్వు చెప్పింది అంది. దేవుడు ముందే. ఇలాగ గతంలో కూడా స్థలం కొన్నప్పుడు రాత్రి నా ప్రార్థన టైమింగ్స్ 12 to 2. నేను ఈ టైమింగ్స్లోనే ప్రేయర్ చేసుకుంటాను. 12కి ప్రేయర్ స్టార్ట్ చేశాను. మోకాళ్ళ మీద ఉండగానే దేవుడు విజన్ చూపిస్తూ ఉన్నాడు. వెంటనే లేపి ఇంట్లో పాల ప్యాకెట్లు, టీ పొడి ఇవన్నీ ఉన్నాయా అన్న. ఇప్పుడేగా నువ్వు ప్రార్థనకి వెళ్ళింది, అప్పుడే పాల ప్యాకెట్లు, టీ ఎందుకు అని అంటుంది. కాదు, అన్నవాళ్ళు వస్తున్నారు, విజయమోహన్ వచ్చి డోర్ కొడుతున్నాడు, అందుకు నువ్వన్నీ రెడీగా ఉన్నాయా అంటే, నువ్వు హైదరాబాద్ నుంచి తెచ్చిన అన్నీ, అంబర్పేట చాయ్ బత్తి ఇక్కడే ఉంది, పాల ప్యాకెట్లు ఉన్నాయి, పంచదార ఉంది, అన్నీ ఉన్నాయి అంది. ఓకే. జస్ట్ హాఫ్ అన్ అవర్ విజయమోహన్ వచ్చి డోర్ కొట్టాడు 1 గంట. అన్న అన్నాడు, అమ్మ చాయ్ పెట్టిస్తావా అన్నాడు. పెట్టించింది. అమ్మ ఈ మన హైదరాబాద్ చాయ్ లాగే ఉండే కదమ్మా అన్నాడు. అన్న చాయ్ బత్తి అంబర్పేటదేనన్నా అన్న. ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, అక్కడి నుంచే తెచ్చాం. ఆ రాత్రి 2 గంటలకు వెళ్ళి ఆ స్థలంలో ప్రార్థన చేయటం జరిగింది. చెప్పి అట్లా దేవుడు చేసుకుంటూ వచ్చిన పనులు. ఈరోజు ఇప్పుడు మనం జరుగుతున్న పనులు కూడా అన్నీ చెప్పేవి కాదు, కానీ ఆయన చిత్త ప్రకారం జరిగిస్తూ వచ్చాడు. ఆ పనిలో ఒక ఆలోచనకర్తగా ఐజాక్ నిలవబడ్డాడు. నిలబడటం కాదు, స్టాండ్ తీసుకున్నాడు. వీటికి సపోర్టుగా ఉన్నాడు. దేవుని అత్యున్నతమైన కృప. ఈ మధ్య నేను చెప్పాను, ఈ పనులన్నీ అయిపోయినాయి అని చెప్పి చిన్నగా మీకు ఆల్రెడీ చర్చలో ఇక్కడే చెప్పాను. నాకు చాలా పనులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేది కాదని మూర్తి గారికి కూడా చెప్పాను. అన్న ఆగస్ట్ 9th, మార్చ్ 1 లాంటి, మార్చ్ 1 కూడా అవసరం లేదు, అప్పుడు అన్నగుండంగా మేమే స్టార్ట్ చేసాం, లాస్ట్ నిద్రించారు, మరి ఇవన్నీ అవసరం కాబట్టి ఇప్పుడు దాకా కొనసాగించాం. ఈ సంవత్సరం ఇవలాంటివి కూడా ఏమొద్దు, ఆగస్ట్ 9th మెయిన్ పరిచర్యను చూసుకోండి అని చిన్నగా నేను లెఫ్ట్ అయ్యే పని చేశాను. కాదని చెప్పి మళ్ళా అన్నలందరూ వచ్చారు. అందులో ఐజాక్ అన్నాడు, అన్న స్టాండ్ తీసుకుంటే దేవుడు చెప్తే మధ్యలో వదిలిపెట్టడన్నా అని అంటే, లేదు బాబు నేనేం వదిలిపెట్టలేదు, ఆగస్టు 9th, మార్చి 1, నవంబర్ 4 ఇలాగ వచ్చి కనపడిపోతాను అన్న. ఇక్కడ మా సిస్టర్స్ ఉన్నారు. ఈ సిస్టర్స్ అందరూ ఈ సేవలో చాలా స్ట్రాంగ్ హోల్డర్స్. మా పారిజాత, మా మహేశ్వరి పులి, మామూలు పులి కాదు, హైదరాబాద్ పులి, ఇది మహారాష్ట్ర పులి, మహారాష్ట్ర నుంచి వచ్చింది సేవలోకి. ఇక్కడ వచ్చినప్పుడు ఒకరోజు స్టార్టింగ్ అడిగింది, అన్న నువ్వు అన్న చనిపోయేటప్పుడు ఎందుకమ్మా నన్ను పిలవలేదంటే, నువ్వు వచ్చావు అనుకో మా తను తోలేస్తావని చెప్పి నేను పిలవలేదన్నా అంది. ఎవరిని తోలేనమ్మా, అసలు నీకు బ్యాప్టిజం ఇచ్చిందే నేనా, నువ్వే చెబుతున్నావు కదా, మీ పెళ్లి పెద్దలం మేమే కదా, రమేష్ గారు మేమే, మిమ్మల్ని ఎట్లా తోలేస్తాం. కాదులేనా ఇక్కడ ఉన్న పరిస్థితులు, లేదు స్టాండ్ తీసుకోవాలి. నిలబడ్డారు వరుసగా ఒక్కొక్కళ్ళు. జయ విజయ సిస్టర్, మాధవి సిస్టర్, జ్యోతి పారిజాతం, మరి ఇక్కడ ఉన్న ఊర్మిళ సిస్టర్, ఇంకా తదుపరి కొంతమంది సిస్టర్స్ ముందుకొచ్చి, అన్న మేము ప్రార్థనా సపోర్ట్, గొలుసు ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో ఒక్కొక్కరు ఈ పరిచర్య వెనక ఐజాక్ ఎలా నిలబడ్డాడో వాళ్ళందరూ స్టాండ్ తీసుకున్నారు. ఇంతమందిని నిలువబడబట్టే ఆ విలువలు తెలుసుకొని ఈరోజు ఈ పరిచర్య ఈ విధంగా ఉంది. దేవుని అద్భుతమైన కృప. వీరందరూ ఒక్కొక్కళ్ళు కూడా పర్సనల్గా నాతో మాట్లాడిన వారే, అన్న నిలబడాలి, ఈ పని చేయాలి. నేను నవంబర్ 4 డేట్స్ ఇచ్చే చూసుకోకుండా చెన్నై, ఆ తదుపరి కన్యాకుమారి వస్తామని. సిస్టర్స్ అడిగారు, డాడీ ఎందుకు రాలేదురా అని. కొద్ది రోజుల తర్వాత అంత, డాడీ మీరేమన్నా మిస్గైడా అని. లో అలాంటిది ఏం లేదు, వాళ్ళకి నేను ఎప్పుడో ఇచ్చాను బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకి, అది 60వ వార్షికోత్సవం కాబట్టి తప్పలేదు అని అంటే, అవునా అలా కాదు, ఇక్కడికి నువ్వు రాకుండా ఎప్పుడు ఉండవు కదా నవంబర్ 4 అని అంటే, అక్కన పంపాం కదా అక్కడికి, మీరు వెళ్తున్నారు కదా ఇలా అని చెప్పాను. ముందుగానే గెస్ చేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనతో స్టాండ్ తీసుకోబట్టి ఈరోజు మనం అందరం ఎవరికి వారు ఒక్కళ్ళు కాదు,
ప్రతి ఒక్కరు అన్నను ప్రేమించి, మరి ఇంకా అనేక మంది ఉన్నారు వారి పేర్లు, మరి ఈ సందర్భంకి చాలా చాలా సమయం అవుద్ది. వీరందరూ నిలబడవబట్టి, వీళ్ళందరితో పాటు దైవజనులందరూ ఒక ఐక్యత. చూడండి, మేమంతా డిఫరెంట్ పిలుపులో ఆ పనిలో వాడబడుతున్న వారం. హాయ్ అంటే హాయ్, ఈ పరిచయాలే. అటువంటిది ఇవన్నీ నిలవబట్టం. ఆ తదుపరి దైవజనులు మరి వారి ఉద్యోగాలు చేస్తూ, దైవజనులు డేవిడ్ అన్న మరి అనేక దేశాల్లో ఈ పరిచర్య నుంచి వాడబడుతూ తిరిగి మరలా వచ్చి ఆ విలువలు కృతజ్ఞత కలిగి ఈ పరిచర్యలో నిలవబడబట్టి ఈ పనంతటిని జయకరంగా మనము ముందు కొనసాగించగలిగాం. వన్ మ్యాన్ షో కానే కాదు ఇది. ప్రతి ఒక్కరు మరుగున ప్రయాసపడ్డారు. కాకపోతే ఈ పనిలో ముందు నేను నిలవబడ్డాను అంతే. నేను చేసింది ఏమీ లేదు, వీరందరూ సహకారం. ఆ ఫ్లోరి అక్క కావచ్చు, పుష్ప అక్క కావచ్చు, సుమతి అక్క అయితే తమ్ముడు నువ్వేం చేస్తున్నావు అని అనేది. తమిళం, మలయాళం, మరాఠీ, హిందీ, ఏ రాష్ట్రం వెళ్తే వాళ్ళ భాషలో మెసేజ్ పెట్టుద్ది, ఇక్కడ పరిస్థితులు ఇవి, ప్రే ఫర్ అని. అట్లాగా ప్రతి ఒక్కరు స్టాండ్ తీసుకొని ప్రోత్సహించబట్టి ఈ పనిని జయకరంగా, వీటన్నిటితో ఇంకా అద్భుతం, లాస్ట్లో పని ముగించేది ఉంది. ఒకరోజు అక్కలందరూ కూర్చున్నారు. ముందు మా పాండన్నోళ్ళ మిసెస్ లక్ష్మి అక్క, వందన, మరి పారిజాత, అక్కడ ఉన్న సిస్టర్స్ మంజుల, ఆ తదుపరి ఇంకొంతమంది ఉన్నారు. ఏంటన్నా అన్నారు, మాకిప్పుడు మనీ కావాలి, హోమ్ మినిస్టర్తోనే తప్ప సీఎంలతో ఈ పని కాదు, ప్రైమ్ మినిస్టర్లతో కాదు, మీరేమిటో చెప్పండి అని అంటే, నేను మొన్న అడిగాను లిస్ట్ అవుట్. అక్కడున్న అక్కలు మొత్తం ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 25 lakhs. చప్పట్ల కూడా దేవుని మహిమపరుద్దాం. ముగింపులో ఆ లాస్ట్ ఇంక ఫినిషింగ్ టచ్ యశోద అక్క, విజయ్ బాబు అన్న లాస్ట్లో వచ్చి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు నిలవబడి ఆ పనులన్నీ ముగింపు జరిగిపోయింది. ఒక్కళ్ళతో అవ్వలేదండి, నిలుచుంటే ప్రతి ఒక్కరిని నిలవబెట్టి దేవుడు అద్భుతంగా ఈ పనంతట్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఐజాక్. ఆ విలువ పోగొట్టుకుంటున్నా విడిచిపెట్టకుండా ఈ రోజు వరకు నిలవబడి ఆ పనంతటను నడిపించాడు. దేవుని అత్యున్నతమైన కృప. అట్లాగనే ఈ దైవజనులందరిని ఐక్యపరిచే పనిలో మన మధు పాస్టర్ గారు నిలవబడ్డారు. ఆ తదుపరి సురేష్ గారు, అల్లూరయ్య గారు, ధర్మేంద్ర బ్రదర్, సంపత్, వీళ్ళందరూ మరి అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ మన మూర్తి గారితో నిలవబడి ఈ పనులన్నిట్లో సహకరించారు. వీటన్నిటిలో అతి ప్రాముఖ్యం కుటుంబం. దైవజనులు అబ్రహాం కేడియస్ గారి కుటుంబం, వదినమ్మ పెద్ద మనసుతో ఈ పనులన్నీ పని జరిగితే చాలు. ఆ తదుపరి అక్కలు, అప్పుడు చెప్పాం ప్రతి పని చేస్తాం, అక్క చెప్పి చేస్తాం వదినమ్మ. అక్క వాళ్ళు అన్నారు మేము సేవ చేస్తామని. నేను అన్నా మేమే కూర్చొని లేవలేకపోతుంటే మీరు కూర్చొని లేవలేరు, ఎక్కడ సేవ చేసేదన్న. ఆశ్చర్యపడ్డారు. కానీ ఏ బాధ్యత ఎత్తేయబడదని, ప్రతి బాధ్యత చాలా ఖర్చుతో గుండె పని, ఉన్న సమస్యలు ఇవన్నీ ఏవి ఆగకుండా అన్నిట్లో ఈరోజు నిలువబడిన ఈ ఫంక్షన్ హాల్ వారు మనల్ని ప్రేమించి మరి మనకివ్వటం సామాన్యమైన విషయం కాదు. ఇవ్వటం మాత్రం కాదు, ఈరోజు ప్రతి పనిలో అండగా ఉన్నారు. ఇది ఇంకొక అద్భుతం. ఇంకా అన్ని వివరాలు చెప్పేవి కాదు, కానీ అద్భుతంగా బయట వారిని, ఉండవారిని, కుటుంబము ఇంతమంది మీ ఐక్యత కలిగి నిలిస్తే ఈ పని అయింది. ఈ పనులన్నిటిలో వీళ్ళు కొంతమంది మూల స్తంభాలు. వీటన్నిటిలో అతి మంచితనం మా మూర్తి గారు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుద్దాం. అజాత శత్రువు అంటారు మనకు లోకంలో. ఎటువంటి ఎవరితో ప్రమాదం లేదు. ఇప్పుడు నేనున్నా, నన్ను చూస్తే చూడకుండా పోయాడు, ప్రైజ్లాడి చెప్పలేదని అనొచ్చు. మూర్తి గారు నవ్వాడు అనుకోండి, ఏ సమస్య ఉండదు. ఎరుపు 7 అంకలు తీర్చుద్ది అంటారు. ఒక్క మూర్తి గారు నవ్వు అందరికీ సంతోషం కలిగిస్తుంది. అన్న అప్పుడప్పుడు అలుగుతానంటాడు, అసలు నువ్వు అలగకూడదన్నా, నువ్వు నవ్వుతూనే ఉండాలి, అదే మాకు ఆశీర్వాదం. ఈరోజు ఇన్ని పనులైనవి అని అంటే సామాన్యంగా అది ఇంత ఐక్యత వచ్చిందనంటే ఇది కారణమని ఈరోజు కూడా గుర్తు చేయటం జరిగింది. దేవుడు అద్భుతముగా ఈ పరిచర్య అంతటలో ఇట్టి కృపనిచ్చి నిలవబెట్టాడు. సామాన్యమైన పనులు కాదు ఇవి, దేవుని మహాకృప. వీటన్నిటిలో ఈ భాగ్యం. ముందున్న ఆ పెద్ద పనుల కొరకు దేవుడు ద్వారాలు తెరిచాడు. అందుకే ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న 6 ఎకరాల భూమి తీసుకోవడానికి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పక్కనవన్నీ కూడా అవి రేపమాప అయిపోతాయి. మీరు దాని గురించి ఇంకేం లేదు, చిన్న చిన్నవి అయిపోయినాయి, అసలు పనులు అయిపోయినాయి. ఇంకా పెద్ద పనుల కొరకు కూడా ఈ పెద్ద పనుల్లో హైలైట్గా ఒక చిన్న విషయం చెప్తాను. ఇవన్నీ అయిపోయినాక ఒకరోజు మా ఆగన్న వచ్చాడు. ఆగయ్య అన్న వచ్చి ఏమన్నాడంటే, అన్నా నీకు ఒక విషయం చెప్పాలన్నాడు. ఏందన్నా? ఏం లేదన్నా, అన్న చనిపోయే ముందు ఈ అన్నలందరూ ఉన్నారు, చనిపోయిన తర్వాత నన్ను చూసుకోమన్నాడు, అసలు వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదన్నా అన్నాడు.
వామ్మో, అసలు నువ్వు చూసుకోవటం అయితే ఇప్పుడు ఏంటి, నేను ఏం చేయాలన్నా నువ్వే చెప్పు, నువ్వు మనందరం ఒకసారి వాళ్ళం అన్నాడు. అన్నా ఇప్పుడు ఆ భూమి కొంటున్నాం, అక్కడ అన్నీ నువ్వే చూసుకోవాలా, నీ పర్మిషన్ లేకుండా సీఎం కూడా లోపలికి పోకూడదు, బయటికి రాకూడదు. అక్కడ నువ్వు, మా టోపీ శేఖర్ అన్న, మా లింగం అన్న, మా ఆగన్న, ఇంక ఎవరన్నా మీతో ఉంటే వాళ్ళకి మీదే అక్కడ నీళ్ళైనా పనులైనా అవన్నీ అంటే కరెక్ట్గా ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అందుకే మొన్న ఫోన్ చేశాడు, అన్నా నా బాధ్యతలన్నీ అయిపోయినాయి, కొడుకులు పెళ్ళిళ్ళు చేశా, ఈరోజు కృతజ్ఞత కూడిక, ఇక తర్వాత నువ్వే గుర్తుపెట్టుకో అని నాకు చెప్పాడు. అన్న అసలు మర్చిపోయేది వీలే కాదన్నా, నిన్ను నోట్లో నాలుకున్నట్టు ఈ చర్చిలో ఎవరన్నా ఆగన్న అంటారు, అన్నీ నువ్వే, మా అబ్బాయి పెళ్ళికి రాలేదని అన్నాడు. నీకు అన్నీ తెలుసుగా అన్న, కరెక్ట్, నీ పనిలో నువ్వు ఉండు, ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేశాడు. మా ఆగన్న అంటే ఆగన్నే. చూడండి, ఒక్కొక్కరికి పాస్టర్ గారు ఈ రేంజ్లో బాధ్యతలు అప్పచెప్పాడు. ఇక చెప్పండి అక్కల్లారా, మీరందరూ మీ అందరు సహకారంతో ప్రార్థనా బలంతో మేము నిలబడితే అల్పులం. అందుకే మా మీద భూమ్ అని రామాకండి, ఎవరెవరో అన్నయ్య అనకండి, మీ అందరి సహకారంతోనే నిలబడ్డాం. మా మూర్తి గారైనా నిలబడ్డారు, ఈ పనులు జరిగించాం. వీటన్నిటిలో మన ప్రేమ నిలబడింది. పెద్ద పనుల కొరకు, ఆ కొనబోయే వాటి కొరకు చరిత్ర తిరగ రాయిపోతా ఉన్నాం. పాస్టర్ గారి యొక్క హృదయ వాంఛ కడవరి మందిరం అని. ప్రభు చిత్తం అయితే ప్రభు రాకడకు మనకి ట్విన్ స్టేట్స్లో, ఈ ట్విన్ సిటీస్లో దేవుని అత్యున్నతమైన మహిమార్థము, ఆయన యొక్క పరిచర్య సంబంధమైన ఆ మందిరము కట్టబడటానికి ప్రార్థిస్తాం. చప్పట్ల కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఇక్కడ అపోస్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలకే అపోస్తలు ఉన్నారు, ఘనులైన దైవజనులు ఉన్నారు. కాబట్టి ఏ పని ఆగదు. కానీ ఆ బాధ్యతలను అర్థం చేసుకొని ప్రార్థించండి. ఒక సమయానికి ఎవరి బాధ్యతలు వారికి పంచి ఇవ్వబడతాయి, దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఐజాక్ బ్రదర్ని దేవుడు ఈ విధంగా నిలవబెట్టి నా యొక్క ఈ పరిచర్యంలో ఈ విధంగా సపోర్టుగా ఉంటాడని నేను అనుకోలేదు. దేవునికే మహిమ. ఈ పనంతట్లో ఆలోచనకర్తగా ఉండి చెప్పినాడు. అవన్నీ టైం టు టైం ఎక్కడెక్కడ సెట్ అయిపోయినాయి. దేవుడు ఆ పనిని స్థిరపరిచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిచర్యను, తన కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.